ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ ఈరోజు నేను ఇలా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారంటే యా యాక్టింగ్ అనేది నేను చేస్తూ వచ్చాను. దట్ వాజ్ డిఫరెంట్. బట్ ఒక డిఫరెంట్ డైమెన్షన్కి నన్ను తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఈవెన్ ఐఎమ్ షాక్డ్ అండ్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ బిహైండ్ హిమ్ లైక్ వాట్ ఎవర్ హీ సేస్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో నాకే తెలియదు అనమాట ఫైట్స్. రాజ్ కుమార్ మాస్టర్ వచ్చినప్పుడు నేను అదే అన్న, మాస్టర్ ఏం చెప్తాడు కానీ నేను అసలు షూటింగ్లో కూడా నేను ఫైట్స్ చూడలేదు. ఐ జస్ట్ డన్ ఇలా ఎమోషనల్ రోల్స్ ఎలా వచ్చినా చేసేదాన్ని. బట్ చూడలేదు మాస్టర్, ఐ డోంట్ నో, నాకు ఐడియా కూడా లేదు అని. బట్ నాకు ఇష్టం పోలీస్ రోల్స్ కానీ ఫైట్స్ కానీ. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఏదో ఒక సినిమా, ఐ డోంట్ మెన్షన్ ద మూవీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈయనకి చెప్పాను అనమాట, నేను సినిమా చేస్తే ఇలా చేయాలరా, నేను అడుగు పెట్టినప్పుడు దుమ్ములు. సో దానికోసమే ఫైట్స్. అంటే ఈ కిల్ ఆర్ సినిమాని మనం ప్లాన్ చేసుకుని చేయలే. అంటే మాస్టర్ పీస్ జరుగుతూ ఉండింది, దాంతోనే బిజీగా ఉన్నాం. సడన్గా ఏదో స్టోరీ రాశాడు. దట్ ఈస్ అది సైడ్కి ఉండిపోయింది. ఒక 1 వీక్ హాలిడేలో ఉన్నాడు. ఆ టైంలో సడన్గా ఈ స్టోరీ వచ్చిందని, లేదు చేసేద్దామని. దెన్ ఐ సైడ్ ఓకే ఫైన్.